మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ఉత్తరాది దక్షిణాది భావాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు మహిళలకు అన్యాయం చేసింది కాబట్టి మహిళలందరూ కూడా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద మొత్తం ముట్టడి చేయాలనే ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం భాగంగానే రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మా మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఈ మోర్చా, దళిత మోర్చా అందరూ కూడా కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఈరోజు ముట్టడిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారు. దేశ విభజన చేస్తా ఉన్నారు ఉత్తరాది దక్షిణాదిగా. కేవలం మైనార్టీలకే సీట్లు కావాలి, మహిళా రిజర్వేషన్లు కూడా ముస్లింలకు సీట్ రావాలి అనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్ బిల్ని ఓడించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏముంటుందంటే బానిస ఆలోచన. కేవలం ఒక ఇటలీ సంబంధించినటువంటి ఒక కుటుంబం పరిపాలిస్తున్న కంట్రోల్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకు, ఒక బ్రిటిషర్లు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకు ఇంకా వీళ్ళు బానిసత్వంతో ఉన్నారు. ఉత్తరాది దక్షిణాది ఒక భావాన్ని రెచ్చగొట్టి ఈరోజు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మహిళ కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం భాగంగానే రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మా మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఈ మోర్చా, దళిత మోర్చా అందరూ కూడా కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఈరోజు ముట్టడిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారు. దేశ విభజన చేస్తా ఉన్నారు.